అంజలీదేవి గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఆవిడ ప్రయాణం మొదలై రావే రావే జాబిలి ఈదరి రావే జాబిలి గొల్లభామ సినిమాతో ఆవిడ ప్రవేశించారు. పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నటువంటి హీరోయిన్ ఆవిడ. ఇండస్ట్రీలో అమ్మాయి గారు అబ్బాయి గారు అని పిలిచేవాళ్ళట వారిని ఆ రోజుల్లో. కృష్ణ గారి పాడి పంటల్లో ఆవిడ చేసిన తల్లి పాత్రకు కూడా విపరీతమైన పేరు వచ్చింది. గోపి, పట్నంలో మీ తమ్ముడు అజ కనుక్కోరా. హాస్టల్ భోజనం, పైగా పరీక్షలన్నా ఎలా చదువుతున్నారో ఏమో. లవకుశ సినిమాలో ఈవిడ్ని సీత పాత్రకు తీసుకోవడానికి ముందు చరణదాసిలో నటించారు. అనార్కలి అనేది ఒక మెమరబుల్ సినిమా అంజలీదేవి గారి కెరియర్. భరద్వాజ గారు, మన సీతాదేవి అంజలీదేవి గారి శత జయంతి. అవును, శత జయంతి. కరెక్టే కదా? శత జయంతి. ఓకే. కాబట్టి అంటే నిజానికి మనం వరుసగా ఆనాటి ఇండస్ట్రీ పీపుల్ తాలూకా శత జయంతులు వరుసగా నడుస్తున్నాయి ఈ మధ్య. ఆ నడుస్తున్న ప్రాసెస్లోనే భానుమతి గారిది జరిగింది. అలాగే దానికి ముందు ఎన్టీ రామారావు గారిది జరిగింది, అక్కినే నాగేశ్వరరావు గారు. ఆ తర్వాత వీళ్ళందరికంటే ముందు ఘంటసాల గారితో మొదలైంది. ఘంటసాల గారి శత జయంతితో మొదలై ఇలా నడుస్తూ ఇప్పుడు అంజలీదేవి గారి శత జయంతి దగ్గరికి వచ్చాం. అంజలీదేవి గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి ఆవిడ ప్రయాణం మొదలై రంగస్థలం మీదుగా యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ ఇప్పటికీ ఉంది, అది కాకినాడలో. ఓకే. ఇప్పటికీ నడుస్తున్నటువంటి సంస్థ అది. ఆ యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో ఆవిడ ఆర్టిస్ట్గా మొదలయ్యారు. అక్కడి నుంచి స్టేజ్ పెర్ఫార్మర్గా ఆవిడ నడుస్తుండగా అదే కంపెనీకి మ్యూజిక్ డైరెక్షన్ మాత్రమే కాకుండా నాటక రచయితగాను అలాగే దర్శకుడిగాను వ్యవహరించినటువంటి ఆదినారాయణరావు గారు. ఓకే. ఆదినారాయణరావు గారితో పరిచయము, అది తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఓహో, రాకముందు ఇండస్ట్రీ రాకముందే పెళ్ళి అయిపోయింది. ఆవిడ ఇండస్ట్రీలో మొదటి సినిమాలో నటించే నాటికే 2 పిల్లల తల్లి. ఓకే. గొల్లభామ సినిమాతో ఆవిడ ప్రవేశించారు. ప్రవేశించే నాటికే పిల్లలు ఉన్నారు ఆవిడకి. అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం. ఆ తర్వాత ఆవిడ చాలా సినిమాల్లో అంటే బాలరాజు ఈ సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేస్తూ నెమ్మదిగా సొంత సినిమా వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు వీళ్ళు. మొదలుపెట్టి సువర్ణ సుందరి సినిమాతో ఒక పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నటువంటి హీరోయిన్ ఆవిడ. అవునా? సువర్ణ సుందరి బాగా పెద్ద హిట్. చాలా పెద్ద హిట్. వాళ్ళ సొంత బ్యానర్లో సినిమా అది. వావ్. మ్యూజికల్గా ఆయన సంగీత దర్శకుడు ఆ సినిమాకి, ఆదినారాయణరావు గారు. ఆయన సంగీత దర్శకుడు గాను ఈవిడ హీరోయిన్ గాను ఒక వెలుగు వెలిగారు. ఇండస్ట్రీలో అమ్మాయి గారు అబ్బాయి గారు అని పిలిచేవాళ్ళట వారిని ఆ రోజుల్లో. అవునా? ఓ. అలా అలా మొదలైన ప్రయాణం. సొంత సినిమాలు అంజలి పిక్చర్స్ అనేదే బ్యానరు. ఆ బ్యానర్లో అనేక సినిమాలు చేశారు ఆవిడ. ప్యారలల్గా బయట సినిమాల్లో నటిస్తూనే. ఇప్పుడు లవకుశలో నటించి ఆ తర్వాత కూడా రామారావు గారితో చాలా సినిమాలు ఉన్నాయి, మెమరబుల్ సినిమాలు ఉన్నాయి. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ అంజలీదేవి వాళ్ళిద్దరూ నటించిన తీరు ఇప్పటికీ ఒక టెక్స్ట్ బుక్ వ్యవహారమే. ఆవిడ మదర్ క్యారెక్టర్లు చాలా చేశారు. మదర్ క్యారెక్టర్లలో అంజలీదేవి గారు ఆవిడకు ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. రంగులరాట్నం సినిమాలో కూడా ఆవిడ చేసిన మదర్ క్యారెక్టర్ అంటే సాత్విక పాత్రలకి అంజలీదేవి గారిని మించి ఇంకెవరూ లేరు అనే పరిస్థితి తీసుకొచ్చింది ఆవిడ. కృష్ణ గారి పాడి పంటల్లో ఆవిడ చేసిన తల్లి పాత్రకు కూడా విపరీతమైన పేరు వచ్చింది. అలా మదర్ రోల్స్లోకి ఆవిడ అలా షిఫ్ట్ అవుతూ వచ్చారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ రోల్స్ ఎక్కడా కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేయలేదు ఆవిడ. అన్నీ పాజిటివ్ క్యారెక్టర్స్, సాత్విక పాత్రలు. ఆవిడ హీరోయిన్గా చేసినా అలాగే చేశారు. అలాంటి క్యారెక్టర్సే నడిచింది. పరదేశీ అనే ఒక సినిమా నాగేశ్వరరావు గారితో, వారి బ్యానర్లో సినిమా అనేది. ఒక రకంగా అది మొదటి సినిమా వీళ్ళ బ్యానర్లో. ఆ సినిమా నాగేశ్వరరావు గారు హీరో, ఈవిడ హీరోయిన్, ఎల్వి ప్రసాద్ గారు డైరెక్టరు. అందులో శివాజీ గణేశన్ గారు కూడా యాక్ట్ చేశాడు. అయితే ఇందులో శివాజీ నాగేశ్వరరావుకి కొడుకుగా కనిపిస్తాడు. అవునా? అది ఒక విచిత్రం అన్నమాట ఆ సినిమాకు సంబంధించి. ఓకే.
అలా అక్కడి నుంచి మొదలుపెట్టి సువర్ణ సుందరితో విపరీతమైన ఇమేజు, భక్త తుకారం కూడా వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమానే, మహాకవి క్షేత్రయ్య వాళ్ళ బ్యానర్లో వచ్చిన సినిమానే. ఓకే. నాగేశ్వరరావు గారితోనే ఎక్కువ సినిమాలు చేశారు. అలాగే చిరంజీవి గారు కూడా ఆ బ్యానర్లో యాక్ట్ చేశాడు. అవునా? ఓ. చండీ ప్రియా సినిమా. ఆహా. చండీ ప్రియ కూడా అంజలి పిక్చర్స్లో వచ్చిన సినిమా, నవలా చిత్రం అది. ఆ. అలా ఆవిడ లవకుశ సినిమాలో ఆ ఈవిడ్ని సీతపాత్రకు తీసుకోవడానికి ముందు చరణదాసిలో నటించారు వీళ్ళు, రామారావు గారు అంజలిదేవి. నటించినప్పుడు దానిలో ఒక చిన్న అంతర్నాటకం ఉంటుంది, రామాయణమే. ఆ అంతర్నాటకంలో మొదటిసారి వీళ్ళిద్దరూ సీతారాములుగా కనిపిస్తారు ఓహో. తెర మీద. ఆ రెఫరెన్స్ తీసుకునే శంకర్ రెడ్డి గారు ఓకే. వీళ్ళే మన సినిమాలో సీతారాములు అని ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి అలా నడిచింది. ఆవిడ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆవిడ ఏ ఎమోషన్ అయినా కానీ చాలా న్యాచురల్గానే, ఎక్కడ డ్రామాటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఎస్వి రంగారావు గారు కూడా అక్కడి నుంచి వచ్చినవాడే, ఆ యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చినవాడే. ఓహో. రేలంగి గారు కూడా అక్కడి నుంచి వచ్చినవాడే. యంగ్ మ్యాన్ హ్యాపీ క్లబ్ కంట్రిబ్యూషన్ ఇండస్ట్రీకి చాలా ఉంది. ఓకే. ఇప్పటికీ ఆ సంస్థ నడుస్తూనే ఉంది. సూర్యకళా మందిరం అని అక్కడ ఒక నాటకశాల ఉంటుంది కాకినాడలో. ఆ నాటకశాలకి ఆపోజిట్లో ఉంటుంది ఇది. ఓహో. ఈ సంస్థ వాళ్ళకి విడిగా ఒక ఆడిటోరియం ఉంది, రిహార్సల్స్, ఆ గొడవ అంతా అక్కడ ఇప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఒక లైబ్రరీ ఉంది వాళ్ళకి. ఈ రీసెంట్గా సావనీరు కూడా ఏదో వేశారు వాళ్ళు. అంటే ఈవిడకి శత జయంతి అంటే ఈవిడ రావటానికి ముందే ఒక 20 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఓ, అంటే 125 years చరిత్ర ఉన్న సంస్థ, చరిత్ర ఉన్నటువంటి సంస్థ అది. ఓకే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే. అందుకని ఆ టైంలో నిజానికి హీరోయిన్గా ఆవిడ ఇండస్ట్రీకి రావటం అనేది ఒక సాహసం. రంగస్థల అనుభవం ఉంది కాబట్టి ఆవిడ ఈజీగా అడాప్ట్ అయ్యారు. గట్టి పోటీ కూడా వచ్చింది అదే టైంలో. అక్కడి నుంచి ఎస్ వరలక్ష్మి గారు వచ్చారు, అదే ప్రాంతం నుంచి. ఇలా ఆవిడ గాయని, నటి రెండు. ఓకే. ఆవిడ క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుని ఇండస్ట్రీలోకి వచ్చారు. అందుకని ఆవిడకు ఉండే అడ్వాంటేజ్ ఎక్కువ. ఆవిడతో పోటీ పడాల్సినటువంటి సందర్భం ఈవిడది. ఈవిడ నటి మాత్రమే కానీ గాయని కాదు. అందుకని ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా గొప్ప లెవెల్లో నడిచింది ఈవిడ. హీరోయిన్గా రామారావు గారి జయసింహ సినిమాలో మంచి క్యారెక్టరు, ఆయన సొంత బ్యానర్లో సినిమా అది. వహీదా రెహమాన్కి పోటీగా నిలబడే క్యారెక్టర్. అలా ప్రతి క్యారెక్టర్ కూడా ప్రత్యేకంగా ఉండేది. అంజలిదేవి గారికి ఒక రెస్పెక్ట్ ఇచ్చేది ఇండస్ట్రీ కూడా. ఆ రెస్పెక్ట్ని ఆవిడ చివరి వరకు నిలుపుకున్నారు. శోభన్ బాబు గారికి ఆ బ్యానర్తో ఇది ఉంది. రామారావు గారు కూడా 2 సినిమాలు అంజలిలో చేశాడు. ఓ, అవునా? ఓకే. ఓకే. అంజలి బ్యానర్లో రాజనందిని ఈ సినిమాలు అవి బాగానే ఆడినాయి. అలా ఒక ఇండస్ట్రీలో ఒక రకంగా ఆ బ్యానర్కు ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది. ఆదినారాయణరావు గారి మేకింగ్ స్టైలు ఇవన్నీ. ఆయన కొంత ఈ నాటకాల నుంచి రావటం వలన సాధ్యమైనంత వరకు మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. ఓకే. ఆయన మ్యూజిక్ మీద మరాఠీ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అనార్కలి అనేది ఒక మెమరబుల్ సినిమా అంజలిదేవి గారి కెరియర్లో. చాలా పెద్ద హిట్. అదే ఆ బ్యానర్లో వచ్చిన సినిమాని అది కూడా. ఓకే. వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్లో. అది ఇప్పటికీ ఆ పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆయన కూడా బాలీవుడ్లో విపరీతంగా సంచలనాలు సృష్టించిన వ్యక్తి ఆదినారాయణరావు గారు, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా. ఇప్పుడు లతా మంగేష్కర్ గారు చాలా కాలం పాటు ఈయన పేరు మాట్లాడేది. ఏది ఆ హిందీ సువర్ణ సుందరికి ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ అక్కడ కూడా. ఓకే. ఓకే. అక్కడ నాగేశ్వరరావు గారు, అంజలిదేవి. అలా పాన్ ఇండియా మార్కెట్ చూశారు ఇద్దరు. ఓకే. అనార్కలి పాటలకి కూడా ఆ లెవెల్ ఇది వచ్చింది. వీళ్ళ ప్రతి సినిమాలోనూ వీళ్ళ ఫ్రెండ్స్ అంటే యంగ్ మెన్ హ్యాపీ క్లబ్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిపోయిన రంగారావు గారు, రేలంగి గ్యారంటీగా ఉండేవాళ్ళు వీళ్ళ సినిమాల్లో వాళ్ళు ఉన్నంతకాలం.
వాళ్ళు లేకుండా వీళ్ళ సినిమా ఉండేది కాదు. అందులో అనార్కలిలో కూడా అక్బర్ క్యారెక్టర్ ఆయనే చేశాడు, రంగారావు గారే. నాగేశ్వరరావు గారు హీరో. అయితే ఎక్కువ సినిమాలు అక్కినే నాగేశ్వరరావు గారు చేశారు ఆ బ్యానర్లో. అందుకని అదొక మెమరబుల్ బ్యానరు. భానుమతి గారికి ఎలాగైతే భరణి పిక్చర్స్తో అవును. ఆవిడ అయితే అంజలీదేవి గారి డైరెక్షన్ జోలికి వెళ్ళలేదు. ఆవిడ పుట్టపర్తి సాయిబాబా గారి డివోటీ. ఆదినారాయణరావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ అలా ఆ భక్తి మార్గంలోనే ఉండిపోయారు. ఇద్దరు పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురాలేదు ఆవిడ. వాళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు, విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఈవిడ కొంత ఆధ్యాత్మిక వాతావరణంలోనే వెళ్ళిపోయారు. ఓకే. పరిపూర్ణ జీవితం చూసింది ఆవిడ ఓకే. అన్ని విధాలుగాను. ఓకే. సినిమా పరిశ్రమ నుంచి గౌరవం అందుకోవటంలో కూడా ఆవిడ ఎప్పుడూ కూడా ఒక రెస్పెక్ట్తోనే చూశారు అందరూ. అవును. అందరినీ సమాదరించినటువంటి సంస్థ కూడా అది. ఓకే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్